లంకేయులు అదరగొట్టారు, కంగారులను బెదరగొట్టారు. వరుసగా మూడో విజయంతో సింహాళీ జట్టు సూపర్ 8కు దూసుకువెళ్లింది. జింబాబ్వే చేతిలో షాక్ తిన్న ఆస్ట్రేలియా లంక చేతిలోనూ ఓటమి పాలై సూపర్ 8 కష్టాలను ఎదుర్కొంటోంది. ఓపెనర్ నిశాంక అద్భుత సెంచరీతో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 181 పరుగుల టార్గెట్ను అవలీలగా ఊదిపారేసింది. 18 ఓవర్లలో ఆడుతూ పాడుతూ టార్గెట్ ఛేదించింది. ఆసీస్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. నిజానికి కంగారూలు చాలా పెద్ద స్కోర్ చేయాల్సింది. కానీ శ్రీలంక బౌలర్లు అద్భుతంగా పుంజుకుని ఆ జట్టును కట్టడి చేశారు. హేమంత 3 వికెట్లు, చమిరా 2 వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరిచారు. తర్వాత బ్యాట్తో కంగారూలను 3 చెరువుల నీళ్లు తాగించారు. ఈ మ్యాచ్లో నిశాంకే హీరో. ఒంటి చేత్తో తన జట్టును గెలిపించాడు. విధ్వంసక విన్యాసాలతో లంక అభిమానులను ఉర్రూతలూగించాడు. 2వ ఓవర్లోనే కుశాల్ పెరీరాను వెనక్కి పంపినా ఆసీస్కు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. నిశాంక్ విరుచుకుపడ్డాడు. అటు మెండిస్ కూడా చెలరేగడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. బౌండరీలో వరద పారుతుంటే ఆసీస్ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలిపోయారు. ఆడిన 3 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు ఇది 2వ ఓటమి. గత మ్యాచ్లో ఆ జట్టుకు జింబాబ్వే షాక్ ఇచ్చింది. తాజా ఓటమితో ఆసీస్ సూపర్ 8 అవకాశాలు చాలా సంక్లిష్టమయ్యాయి. ఇప్పటికీ అవకాశాలున్నాయి, కానీ ఆ జట్టుకు సమీకరణాలు చాలా కలిసి రావాలి. ముందైతే ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడిపోవాలి. కానీ జింబాబ్వే దెబ్బతిన్న బెబ్బులిలా ఆడుతోంది. ఐర్లాండ్ మీద ఓడిపోవడం అసాధ్యం. ఆ క్రమంలో ఆసీస్ కథ ముగిసినట్లే.